ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డికి కమలం పెద్దలు పిలుపును అందించారు. దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్రారెడ్డి. బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి రామచంద్రారెడ్డి కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఏబీ బీజేపీ అధ్యక్షుడు రేసులో రామచంద్రారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన నేతకు బీజేపీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని సూత్రప్రాయంగా పార్టీ నిర్ణయించింది. మొదటి నుంచి పార్టీ లైన్ లో పనిచేస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ యోచిస్తోంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి మొదటి నుంచి పార్టీకి విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు. రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉంటూ పార్టీకి తలోనాలుకలా వ్యవహరించాడు. కడప జిల్లా లాంటి ఫ్యాక్షన్ జిల్లాల్లో బీజేపీకి అన్ని తానే వ్యవహరించాడు. మిగతా నాయకులకు భిన్నంగా మొదటి నుంచి బీజేపీలోనే ఉన్న ఏకైక నాయకుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి. తెలంగాణలో బీజేపీ బీసీలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నప్పుడు ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి ఆ పదవి ఇస్తే బెటర్ అని భావిస్తోంది. అందుకే రెడ్డి సామాజిక వర్గంలో మొదటి నుంచి పార్టీ లైన్ లో ఉన్న నేతలెవరిని పార్టీ ఆరా తీసింది. ఇప్పటికే పలు దఫాలుగా నాయకులతో చర్చించిన బీజేపీ పెద్దలు బీజేపీ చీఫ్ గా తగిన వ్యక్తి సింగారెడ్డి రామచంద్రారెడ్డి అనే నిర్ణయానికి వచ్చారు. ఏపీ బీజేపీ చీఫ్ గా పలానా వ్యక్తిని ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తోంది. దేశంలో బీహార్ తర్వాత ఏపీలోనే రాజకీయాలు కులాల కుంపట్లకు నెలవుగా ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీలో ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కేరళ, తమిళనాడులో బీజేపీ అధ్యక్షుల్ని ప్రకటించిన పార్టీ హైకమాండ్ ఇప్పుడు తెలంగాణ, ఏపీపై ఫోకస్ పెట్టింది. హోంమంత్రి అమిత్ షా రెండు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక విషయంలో దఫదఫాలుగా చర్చలు జరిపారు. ఇప్పటికీ అమిత్ షా టేబుల్ పై రెండు రాష్ట్రాల అధ్యక్ష అభ్యర్థుల ఫైళ్లు ఉన్నాయని తెలుస్తోంది.